ఉన్నప్పుడు దేనికి ఇవ్వాలనే ఒక ఫైట్ ఇంటర్నల్ కూడా జరుగుతుంది. నాకు మీ జ్యూరీ మెంబర్స్ అందరికి కూడా అలా జరిగిందనే న్యూస్లు ఉన్నాయి. సో ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జ్యూరీ, 4 జ్యూరీస్కి థ్యాంక్ యూ. రైట్, రైట్ 2026 గాను గద్దర్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ని అనౌన్స్ చేసింది జ్యూరీ. సో ఆ లిస్ట్లో స్పెషల్ అవార్డీస్ కూడా ఉన్నారు. చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని అనౌన్స్ చేశారు. అశ్విని దత్కి నాగిరెడ్డి చక్రపాణి అవార్డుని, తర్వాత సింగీతం శ్రీనివాస్కి బిఎన్ రెడ్డి అవార్డుని, కమల్ హాసన్కు పైడి జయరాజ్ అవార్డుని, జయసుధకి అక్కినేని స్పెషల్ ఫీమేల్ అవార్డుని అందజేయబోతున్నారు. ఇక సుద్దాల అశోక్ తేజకి సినారే అవార్డుని అనౌన్స్ చేశారు. రమేష్కు ప్రసాద్కు రఘుపతి వెంకయ్య అవార్డు అనౌన్స్ చేశారు. ఆర్ నారాయణమూర్తికి కాంతారావు అవార్డు చేశారు. సో ఇంకా అవార్డుకి సంబంధించి అక్కడ మాట్లాడుతున్నారు. సో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతున్నారు. సో ఒకసారి నేను మాట్లాడుతున్నారు చూడండి. ఉత్తమ నటుడిగా నాగ చైతన్య తండేల్, ఉత్తమ నటిగా రష్మిక మందాన గర్ల్ ఫ్రెండ్ సినిమాకి గాను, ఇక ఉత్తమ సినిమాగా రాజు వైట్స్ రాంబాయ్కి అవకాశం లభించింది. ఉత్తమ ద్వితీయ చిత్రంగా దండోరా సినిమాకి, ఉత్తమ అటు నేషనల్ ఇంటిగ్రిటీ సినిమాగా తండేల్ని గుర్తించింది జ్యూరీ. ఇక చిరంజీవికి